చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. పరిశుద్ధ గ్రంథమునే పరిశోధించు, పరిశుద్ధ గ్రంథమునే పరిశోధించు. దూరమైన లోతైన సత్యాన్ని గ్రహించు, దూరమైన లోతైన సత్యాన్ని గ్రహించు. వాక్యాన్ని విశ్లేషించు, దైవ వాక్యాన్ని విశ్లేషించు, వాక్యాన్ని విశ్లేషించు, దైవ వాక్యాన్ని విశ్లేషించు. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. క్రీస్తు యేసునందు అత్యంత ప్రియులైన నా సహోదరి సహోదరులారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా వందనములు తెలియజేయుచున్నాను. విశ్లేషణ అనే కార్యక్రమానికి మీ అందరికీ పునఃస్వాగతం. మానవ జీవితంలో పుట్టిన దగ్గర నుండి మరణించేంత వరకు బ్రతుకు కాలం అంతా కూడా తృప్తి కలిగి జీవించడం అనేది చాలా గొప్ప విషయం. ఈరోజు పేదవారికి తృప్తి లేదు, ధనవంతులకు తృప్తి లేదు, ఏమీ లేనివారికి తృప్తి లేదు, అన్నీ ఉన్నవారికి తృప్తి లేదు. తృప్తి కలిగిన జీవితం చాలా గొప్పది. దానిని పొందాలంటే దేవుని ఆత్మజ్ఞానం ఉండాలి, దేవుని ఆత్మజ్ఞానం ఉండాలి. ప్రియులారా, ఈరోజు మనుషులు ఏమనుకుంటున్నారంటే ఈ లోకంలో ధనం ఉంటే తృప్తి కలుగుతుంది అనుకుంటున్నారు, ధనం ఉంటే తృప్తి కలుగుతుంది అనుకుంటున్నారు. కానీ అది తప్పు, అందులో నిజం లేదు. ఎందుకంటే ఎందరో ధనవంతులు తృప్తి లేకుండా జీవిస్తున్నారు, తృప్తి లేకుండా జీవిస్తున్నారు. అంటే వారి జీవితాలలో ఏదో ఒక వెలితి చోటు చేసుకుంటుంది. కనుక నిరంతరం కూడా ఆ వెలితిని పూడ్చుకోవటానికి వారు ప్రయత్నం చేస్తూనే ఉంటారు, నిరంతరం బాధపడుతూనే ఉంటారు. ప్రియులారా, ఈ విషయాన్ని జాగ్రత్తగా మీరు ఆలోచించాలి, విశ్లేషించాలి. ఎప్పుడు ఒక మనిషి తృప్తి కలిగిన జీవితాన్ని కలిగి జీవించగలడు? ఈ విషయం తెలియాలంటే కనుక పరలోకమందున తండ్రి అనుగ్రహించే జ్ఞానము మనిషికి ఉండాలి. ఆ జ్ఞానం పరిశుద్ధ గ్రంథంలో ఉంది. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుని మాటలను చక్కగా నేర్చుకున్నప్పుడు, ఆలోచించినప్పుడు మనిషికి ఆ జ్ఞానం అర్థమవుతుంది. ఈరోజు ఈ జ్ఞానం కొదువుగా ఉంది, మనుషులలో ఈ జ్ఞానం కొదువుగా ఉంది. అందువలన అనేక మంది తమ జీవితంలో సంతృప్తి కోసం వెతుకుతున్నారు. వారు పేదవారు కావచ్చు, ధనవంతులు కావచ్చు. ఒక తృప్తి కలిగిన జీవితం కోసం జీవితకాలం అంతా కూడా వెతుకుతున్నారు, కానీ వారికి అది దొరకటం లేదు. ఇది ఎక్కడ దొరుకుతుంది? తృప్తి కలిగిన జీవితాన్ని ఎవరు జీవిస్తున్నారు? తృప్తి కలిగిన జీవితం ఎవరికి దొరుకుతుంది? అసలు తృప్తి కలిగిన జీవితాన్ని కలిగి ఉండాలంటే కనుక ఏం చేయాలి? ఇత్యాది విషయాలన్నిటికీ కూడా దేవుని దగ్గర సమాధానం ఉంది, దేవుని దగ్గర సమాధానం ఉంది. ప్రియులారా, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి అనేకమైన శక్తులను, పదార్థాలను దేవుడు మనుషులకు సరిపోయినవిగా ఇచ్చాడు. అంటే ఫలానాది నాకు కొరతగా ఉంది అని మనిషి ఏ కాలమందు ఎప్పుడూ కూడా చెప్పటానికి వీలు లేకుండా దేవుడు ఈ సమస్త ప్రకృతిని, సృష్టిని మంచిదిగా, సంపూర్ణమైనదిగా, తృప్తినిచ్చేదిగా తయారు చేసి మనిషికి ఇచ్చాడు. ఆదికాండము 1వ అధ్యాయంలో సృష్టి కార్యక్రమాన్ని మనం చూస్తున్నప్పుడు దేవుడు మనిషిని తృప్తిపరచాలని ప్రకృతిని అంతటినీ కూడా చాలా అద్భుతంగా, గొప్పగా, ఉన్నతంగా తయారు చేశాడు. ఇక
ఈ ప్రకృతిలో జీవిస్తున్నటువంటి మనిషి తృప్తి కలిగి జీవించలేకపోవటానికి కారణం ఏంటంటే మనిషి ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను తెలుసుకోలేదు. శరీర సంబంధమైనటువంటి జ్ఞానం దగ్గర, శరీర సంబంధమైనటువంటి విషయాల దగ్గర మనిషి ఆగిపోయాడు. మనిషి అంటే కేవలం శరీరం మాత్రమే కాదు. శరీరాన్ని మనం సుఖపెట్టుకున్నంత మాత్రాన మనం తృప్తి కలిగి జీవిస్తున్నామని చెప్పటానికి వీలు లేదు. ఎందుకంటే మనిషి అంటే ఎవరనుకుంటున్నారు? మనిషి అంటే కేవలం కనిపించే శరీరం మాత్రమే కాదు. మనిషి అంటే ఆ శరీరం లోపల ఉన్నటువంటి ఆత్మ, ఎవ్వరి కంటికి కనిపించని ఆత్మ. నేనైనా మీరైనా మనం ఆత్మలం. ఈ శరీరం పైకి బాహ్య నేత్రాలకు కనిపిస్తున్నటువంటి ఈ శరీరం కేవలం మనం ధరించుకున్నటువంటి ఒక సాధనం, అవయవాల సమ్మేళనం. అయితే లోనున్నటువంటి శక్తి మనమే ఆ శక్తి. దానిని ఆత్మ అని దేవుడు అంటున్నాడు. ఆ ఆత్మకు కూడా తృప్తి కలగాలి. ఈరోజు లోకమందు పేదవాడు ఏమనుకుంటున్నాడు? ధనవంతుని దగ్గర ఉన్నటువంటి ధనం నా దగ్గర లేదు కనుక నేను తృప్తి కలిగి లేను. ప్రతిరోజు కూడా నేను కష్టపడాలి, రెక్కాడితే కానీ డొక్కాడదు. ఏ రోజు కూలి ఆ రోజు సంపాదించుకోవాలి. రోజువారీ కూలి చేసి, రోజువారీ కష్టం చేసి నేను ధనాన్ని సంపాదించుకొని పొట్టను పోషించుకోవాలి. నేనే ధనవంతుడనైతేనా నేను తృప్తి కలిగి జీవిందును అని పేదవాడు అనుకుంటాడు. ప్రతిరోజు కష్టపడుతున్నటువంటి పేదవాడు అనుకుంటాడు. ఇక ధనవంతుని విషయం దగ్గరికి వస్తే ధనవంతుడు ఏమనుకుంటాడు? నేను ప్రతిరోజు ధనాన్ని సంపాదించడమే, ఉన్న ధనాన్ని వృద్ధి చేయడమే. సరిగ్గా కడుపు నిండా అన్నం తినలేకపోతున్నాను, కంటి నిండా నిద్రపోలేకపోతున్నాను, ఎప్పుడూ కూడా ఆలోచనలే, నాకు ప్రశాంతత లేదు. ఉన్న ధనాన్ని ఎలా కాపాడుకోవాలనేటువంటి ఆలోచనలు, లేని ధనాన్ని అంటే ఇంకా నాకు కావలసిన ధనాన్ని ఎలా సంపాదించాలనేటువంటి ఆలోచనలు, వీటితోనే కాలం గడిచిపోతుంది, వీటితోనే సమయం ముందుకెళ్ళిపోతుంది. కానీ నేను తృప్తి కలిగి జీవించలేకపోతున్నాను అని ధనవంతుడు అనుకుంటాడు. కొన్ని సందర్భాలలో విరామం తీసుకుంటాడు, సంపాదనకు విరామం తీసుకుంటాడు, ఎక్కడికైనా ఒక ప్రదేశానికి వెళతాడు, పర్యాటక కేంద్రాలకు వెళ్తుంటాడు, కుటుంబంతో హాయిగా గడుపుతుంటాడు. కానీ మరలా దైనందిన జీవితంలో అతడు వచ్చేయాలి, నిమగ్నం అయిపోవాలి. అంటే తృప్తి కలిగిన జీవితాలు పేదవానిలోనూ లేవు, ధనవంతుడిలోనూ లేవు. పేదవాడేమో నా దగ్గర ధనం లేదు కనుక నాలో తృప్తి లేదనుకుంటున్నాడు. ధనవంతుడేమో ఉన్న ధనాన్ని కాపాడుకోవాలి కనుక, ఇంకా ధనాన్ని వృద్ధి చేయాలి కనుక, దీనికంటూ ఒక లిమిట్ లేదు కనుక నేను ఆ ధన సంపాదనలో తృప్తి కలిగిన జీవితాన్ని కలిగి ఉండలేకపోతున్నాను అనుకుంటున్నాడు. అసలు తృప్తి అంటే ఏమిటి? సంతృప్తి కలిగిన జీవితం అంటే ఏమిటి? కేవలం శరీరానికి కావలసినటువంటి ప్రతి పదార్థాన్ని ఇచ్చేయడం తృప్తి అనుకుంటున్నారా? శరీరానికి కావలసినటువంటి ప్రతి పదార్థాన్ని ఈరోజు ఆకలి వేయకుండా, దప్పిక వేయకుండా, చలి వేయకుండా, ప్రతి పరిస్థితులలోనూ మనం ఆయా పదార్థాలను తీసుకుంటూ మన శరీరాన్ని సుఖపెట్టుకోవడం తృప్తి అనుకుంటున్నారా? కాదు. అది మాత్రమే కాదు, అన్న వస్త్రములు కలిగిన వారముగా ఉంటూ మనముగా ఉన్నటువంటి ఆత్మలకు కూడా తృప్తినివ్వాలి. ఈ తృప్తి ఈరోజు మనుష్యులలో అనేక మందికి లేదు. శరీరాన్ని తృప్తిపరచాలనుకుంటున్నారు, శరీరానికి ఆకలి తీర్చాలనుకుంటున్నారు, శరీరానికి బట్టలు కప్పాలనుకుంటున్నారు, శరీరాన్ని సుఖభోగాలలో ఉంచాలనుకుంటున్నారు తప్ప వారిని గూర్చి వారు పట్టించుకోవటం లేదు. అంటే ఆత్మలను గూర్చి వారు పట్టించుకోవటం లేదు. ఆత్మకు కూడా కొన్ని అవసరాలు ఉంటాయి. ఆత్మకు కూడా తృప్తి కలిగిన జీవితం అవసరం. ప్రియులారా, ఈ భూమి మీద బ్రతికిన వారు అందరిలో ఇప్పటి వరకు ఆదాం మొదలుకొని నేటి వరకు కూడా అనేక మంది ఈ భూమి మీద బ్రతికారు, నేలను తాకారు, ఈ భూమండలంలో జీవించారు. కొందరు ఇంకా జీవిస్తున్నారు, మన తరంలో మనతో పాటుగా ఇంకా కొందరు జీవిస్తున్నారు. చాలామంది ఇప్పటికే మరణించారు.
దేవుడు ఇంకా ఈ కాలాన్ని పొడిగిస్తే, ఆయన ఇంకనూ దీర్ఘశాంతాన్ని చూపిస్తే ఇంకా కొంతమంది పుడతారు, వారు బ్రతుకుతారు. ఇప్పటి వరకు భూమి మీద పుట్టి బ్రతికిన వారి అందరిలో కూడా, స్త్రీ పురుషులు నపుంసకులు అందరిలో కూడా పూర్తిగా తన జీవితం అంతా కూడా సంతృప్తిగా జీవించిన వారు ఎవరో చెప్పమంటారా? సంతృప్తిగా అంటే ఏ లోటు లేదు, ఏ కొదువ లేదు, నేను సంతృప్తిగా జీవిస్తున్నాను అని అనగలిగిన వారు ఎవరో చెప్పమంటారా? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు భలేవారండి. యేసుక్రీస్తు శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు అసలు ఆయన దగ్గర పైకం లేదు కదండి. ఆయన ఏం ధనవంతుడు కాదు కదా. ఒకానొక సందర్భంలో ఆయనను వెంబడిస్తానన్నటువంటి కొంతమందితో ఆయన ఏమంటున్నారు? నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు నివాసాలు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకున్నట్టుకైనను స్థలం లేదన్నారు. ఆయన దగ్గరకు పన్ను వసూలు చేసేటువంటి వారు వచ్చినప్పుడు అరశెక్కులు పన్ను చెల్లించడానికి కూడా ఆయన దగ్గర పైకం లేదు. పేతురుని పంపించి ఒక చేపకు గాలం వేసి ఒక చేపను పట్టి ఆ చేప కడుపులో ఉన్నటువంటి శెక్కులను తన కొరకు పేతురు కొరకు పన్ను వసూలు చేసేవారికి ఇమ్మని ఆయన చెప్పారు. ఆయన దగ్గర ఒక పైసా కూడా లేదు. మరి ఆయన తృప్తి కలిగి జీవించడం ఏంటి? ఆయన తృప్తి కలిగి జీవించడం ఏంటి? అవును, యేసుక్రీస్తు ప్రభువు దగ్గర లోక సంబంధమైనటువంటి ధనం లేకపోవచ్చు, కానీ ఆయన ఆత్మ సంతృప్తి కలిగి జీవించారు కనుక ఆయన భూమి మీద ఉన్నటువంటి మనుషులందరికంటే తృప్తి కలిగి జీవించారు. సంతృప్తమైనటువంటి జీవితం ఆయనలో ఉంది. ఏ రోజు కూడా ఆయన కలత చెందలేదు. అయ్యో నాకు ఇది లేదే అని కలత చెందలేదు. ఒకానొక సందర్భంలో ఆయన నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవుగాని మనుష్య కుమారుడు తలవాల్చుకొనుటకు స్థలమైనను లేదని ఆయన చెప్పటంలో ఆంతర్యం ఏంటంటే ఆయన ఏదో బాధపడిపోతున్నట్టు కాదు. ఇదిగో నా పరిస్థితి ఎలా ఉంటుంది, మరి నన్ను వెంబడిస్తే మీ పరిస్థితి కూడా ఇలా ఉంటుంది, వెంబడించాలనుకుంటే వెంబడించండి అని ఆయన ఉన్నది ఉన్నట్టుగా నిజాన్ని చెబుతున్నారు. అర్థమైందా మీకు? అంతే తప్ప అక్కడ ఏదో యేసుక్రీస్తు ప్రభువు బాధపడిపోతూ అయ్యో ఈ భూమి మీద నాకు తలవాల్చుకోవడానికి స్థలం కూడా లేదు, కనీసం ఒక సెంటు భూమి అయినా సరే నేను సంపాదించుకోవాలని ప్రయత్నపడుతూ ఆయన ఎప్పుడూ కూడా జీవించలేదు. అలాంటి జీవితాలు భూమి మీద మనుషుల్లో ఉంటాయి. కానీ భూమి మీద పుట్టిన వారందరిలో ఆయన అత్యంత శ్రేష్ఠుడు. సంతృప్తి కలిగి ఆయన జీవించారు. తృప్తి కలిగిన జీవితం అంటే ఏంటో ఆయన చూశారండి. ఎలా వచ్చింది ఆయనలో ఈ తృప్తి కలిగిన జీవితం? దేవుని జ్ఞానముగా ఆయన పరలోకమందున్న దేవుని కుమారునిగా భూమి మీద జీవించారు. ఆయనే దేవుని జ్ఞానం, ఆయనే దేవుని మాట. ఆయన ఆత్మ సంతృప్తి కలిగి జీవించారు. అంటే తన ప్రాణము దేవుని కొరకు మాత్రమే ఇవ్వటానికి భూమి మీద ఆయన బ్రతికారు. తన ప్రతి అడుగుజాడలలో కూడా దేవుని సంకల్పాన్ని ఆయన నెరవేరుస్తున్నారు. అందులో సంతృప్తి ఉంది, సంతృప్తి ఉంది. నేను దేవుని కొరకు బ్రతుకుతున్నాను, నేను దేవుని కొరకు బ్రతుకుతున్నాను. అందులో ఆ మాటలో ఆ జీవితంలో ఎంత సంతృప్తి ఉందో చెప్పమంటారా? అసలు మీకు ఏ కొదువ ఉండదు, ఏ కొదువ ఉండదు. ఆయన దగ్గర పైకం లేదు నిజమే, కానీ వేల మందికి ఆహారం పెట్టడానికి ఆయన దగ్గర రొట్టెలు వచ్చేసాయి, చేపలు వచ్చేసాయి. ఎలా వచ్చేసాయి? ఆయన దగ్గర పైకం లేదు నిజమే, అరశెక్కులు కూడా లేదు నిజమే, ఆయన తలవాల్చుకున్నటకు ఎక్కడ స్థలం లేదు నిజమే, కానీ వేల మంది ఆయన దగ్గర ఉన్నప్పుడు ఆయన వారికి ఆహారం పెట్టాడు. ఎలా పెట్టాడు? పరలోకమందున్న దేవుని సహాయం ఆయనకుంది. సంతృప్తి కలిగినటువంటి జీవితంలో ఆయన ఉన్నారు. ఒక పెండ్లి విందుకు వెళ్ళినప్పుడు ద్రాక్షారసం అయిపోయింది, ద్రాక్షారసం ఇచ్చారు ఆయన. నీళ్లను ద్రాక్షారసంగా మార్చారు ఆయన. ఎలా? సంతృప్తి. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు కొదువేమీ ఉండదు, తృప్తి కలిగిన జీవితాలు. రోగగ్రస్తులు ఎందరో వస్తున్నారు, సంతృప్తి కలిగి మరలా తిరిగి వెళ్తున్నారు. ఆయనలో నుండి ప్రభావం వెళ్తుంది, వారు స్వస్థతను అందుతున్నారు, తిరిగి సంతృప్తి కలిగి వారు తమ ఇళ్లకు వెళ్తున్నారు. ఆలోచిస్తున్నారా? ఆయన దగ్గర సంపూర్ణమైన ఆరోగ్యం ఉంది,
ఆయన దగ్గర ఎటువంటి కొదువ లేదు. ఎందుకంటే ఆయన ఆత్మ సంతృప్తి కలిగినటువంటి జీవితాన్ని భూమి మీద దేవుని కొరకు బ్రతికి చూపించారు. ప్రియులారా, ప్రభు యొక్క జీవితాన్ని మనం క్షుణ్ణంగా అధ్యయనం చేయగలిగితే మనము కూడా తృప్తి కలిగి జీవించడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు లోకం పొరపాటు పడినట్టుగా ధనం ఉంటే తృప్తి ఉంటుంది అని మాత్రం అనుకోకండి. అవును, పూర్తిగా ధనం లేకపోతే, కటిక పేదలైతే వారు అలాగే అనుకుంటారు. కానీ ధనం ఉన్న వారికి మాత్రం ఈరోజు తృప్తి ఉందా? ధనం ఉన్న వారికి మాత్రం ఈరోజు తృప్తి ఉందా? అప్పుడప్పుడు మీకు సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు కనిపిస్తూ ఉంటాయి. ఒక బక్కపలిచిన వాడు ఆకలి ఆరాటంతో నడుస్తూ ఉంటాడు, అంటే పని చేసుకోవటానికి కష్టపడుతూ ఉంటాడు. అలాగే లావుగా ఉన్నవారు, అంటే కడుపు నిండా బాగా తిని లావుగా ఉన్నవారు తిన్నది అరగడానికి నడుస్తూ ఉంటారు. అప్పుడు ఆ పోస్ట్ ద్వారా వారు ఏం చెప్పాలనుకుంటారు? సోషల్ మీడియాలో ఆ పోస్ట్ పెట్టిన వారు, లేనివాడు తిండి కోసం నడుస్తున్నాడు, ఉన్నవాడు తిన్నది అరగడానికి నడుస్తున్నాడు అని పోస్ట్ పెడతారు. అంటే ఇద్దరు నడుస్తున్నారు కదా, ఇద్దరికి తృప్తి లేదు. లేనివాడికి తృప్తి లేదు, ఉన్నవాడికి తృప్తి లేదు, సంతృప్తి లేదు. అయితే ప్రభువైన యేసు జీవితంలో మనకు సంతృప్తి కనిపిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఆ సంతృప్తి? తృప్తి కలిగిన జీవితాన్ని ప్రభువైన యేసు ఏ విధంగా కలిగి ఉన్నారు అంటే, ఆత్మకు కావలసిన అవసరత ఆయనకు తెలుసు. ఆత్మను తృప్తిగా ఉంచితే శరీరమందు ఈ బ్రతుకులో మనం తృప్తి కలిగి జీవించడానికి అవకాశం ఉంటుంది. ఆత్మను తృప్తిగా ఉంచగలిగితే మనం సంపూర్ణమైనటువంటి సంతృప్తిలోనికి వెళ్ళగలిగే అవకాశం ఉంటుంది. ఈరోజు కడుపు నిండా తింటున్నారు, లోక సంబంధమైనటువంటి అవసరతలన్నీ కూడా తీర్చుకుంటున్నారు, కానీ ఏదో ఒక వెలితి సంతృప్తి లేకుండా జీవిస్తున్నారు. పేరుకైతే ఆనందం ఉండదు, పేరుకైతే సంతోషం ఉండదు. తల్లిదండ్రులు ఆ పిల్లలకు అలా పేర్లు పెడతారు, నా బిడ్డ జీవితకాలం అంతా కూడా ఆనందంగా ఉండాలని, నా బిడ్డ జీవితకాలం అంతా కూడా సంతోషంగా ఉండాలని. కానీ వారి జీవితాలలో ఆనందం ఉండదు, సంతోషం ఉండదు. ఒక ఉదాహరణ, అంటే ఆనందం సంతోషం అనేటువంటి పేర్లు పెట్టుకున్న వారి జీవితాల్లోనే ఆనందం సంతోషం ఉండదని కాదు, ఒక ఉదాహరణ. ఇన్ జనరల్, పేరు పెట్టుకున్నంత మాత్రాన సంతోషం రాదు. అయితే మన జీవితాలలో దేవుని ఆత్మజ్ఞానమును మనం తెలుసుకున్నప్పుడు నిజమైనటువంటి సంతోషాన్ని, నిజమైనటువంటి ఆనందాన్ని మనం చూసే అవకాశం ఉంది. తృప్తి కలిగి జీవించడం అంటే ఏంటో దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తుందండి. ఈరోజు ఎందరో ఉన్నారండి లోకంలో, దేవుని దగ్గరకు రాకుండా తృప్తి కోసం వెతుకుతున్న వారు ఎందరో ఉన్నారండి. వారి జీవితాలలో ఇప్పటికీ వారు వెలితితోనే ఉన్నారు. లోకం పొరపాటు పడింది, పొరపాటుగా భావితరాలకు పాఠాలను నేర్పించింది. అందుకే అనేక మంది ఒక అపోహలో ఉండిపోయారు. ధనం ఉంటే తృప్తి ఉంటుంది అనేటువంటి అపోహలో అనేక మంది ఉండిపోయారు. కాదు, అది నిజం కాదు. ఎప్పుడు తృప్తి ఉంటుందంటే ఆత్మను సంతృప్తిపరిచినప్పుడు, మనస్సును ఆత్మను సంతృప్తిపరిచినప్పుడు మనకు తృప్తి ఉంటుంది. పరలోకమందున్న దేవుని యొక్క చిత్తమును మనం నెరవేర్చుచున్నప్పుడు, దేవుని పలుకులను విని ఆ మాటలను మన జీవితాలలో సార్థకం చేసుకుంటున్నప్పుడు అప్పుడు తృప్తి ఉంటుంది. అంతే తప్ప లోకంలో ఏదో లేదనో, అది ఉంటే తృప్తి కలుగుతుందనో మీరు అనుకోవటానికి వీలు లేదు. సామెతల గ్రంథంలో ఒక మాట వ్రాయబడింది, ఈ లోకంలో భూ జీవిత కాలంలో నాకు పేదరికాన్ని ఇవ్వద్దు, గొప్ప ఐశ్వర్యాన్ని ఇవ్వద్దు అని భక్తుడు దేవుణ్ణి కోరుకుంటున్నాడు. ఎందుకని? కట్టిగా పేదవాడినైతే ఏదో ధనం ఉంటే తృప్తి కలిగి ఉండొచ్చని నేను భావించి ధనం కోసం నేను ఆరాటపడతాను. నేను ఐశ్వర్యవంతుడనైతే నిన్ను దూరం చేసుకుంటాను, అప్పుడు కూడా నాకు తృప్తి ఉండదు. కనుక నేను సమతూకంలో తృప్తి కలిగి జీవించడానికి నాకు సహాయం చెయ్యి అని ఒక భక్తుడు దేవుణ్ణి అడుగుతున్నటువంటి ఆ సందర్భాన్ని ఇప్పుడు మనం చూద్దాం. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 8వ వచనం నుంచి చూడండి. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 8వ వచనం నుంచి.
వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండినవాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బేదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. ఇక్కడ భక్తుడు దేవుణ్ణి ఏమని కోరుకుంటున్నాడు? అసలు సాధారణంగా అందరూ దేవుణ్ణి ఏమని కోరుకుంటారు? నాకు విస్తారంగా సిరి సంపదలన్నిటినీ ఇచ్చేయి దేవుడా అని కోరుకుంటారు. కానీ ఎలా కోరుకోవాలో చూడండి. అందుకే దేవుని మాటల దగ్గరకు వస్తే ఎలా తృప్తి కలిగి జీవించాలో మీకు అర్థమవుతుందని ముందే చెప్పానుగా. దేవుని మాటల్లోనే ఆ సత్యం ఉంటుంది, ఆ సూత్రం ఉంటుంది. ఈరోజు పిచ్చిమాలోకాలు భూమి మీద భక్త జనాంగం దేవుణ్ణి కోరుకోవాలంటే ఎలా కోరుకుంటారో చెప్పండి. ఇదే అవకాశం, మళ్ళీ మళ్ళీ దొరకదు. దేవుడి దగ్గరకు వచ్చేసాను, దేవుణ్ణి కోరుకుంటున్నాను, ఇప్పుడు నా కోరిక విని దేవుడు నాకు అనుగ్రహించేస్తాడు అని విపరీతంగా కోరేసుకుంటారు దేవుణ్ణి. ఏమండి, కావలసినంత దేవుణ్ణి కోరుకుంటారా? ఏ రోజు ఆహారం నాకు దయచేయి అని దేవుణ్ణి ఎప్పుడైనా ఎవరైనా కోరుకుంటారా? లేదు. విస్తారంగా విస్తారంగా విస్తారంగా. ప్రమోషనా అంటే ఉన్న ఉద్యోగం సరిపోలేదు, ప్రమోషన్ కావాలి. ఉన్న ఇల్లు సరిపోలేదు, మరో ఇల్లు కావాలి. ఉన్న పొలం సరిపోలేదు, మరో పొలం కావాలి. ఉన్న బంగారం సరిపోలేదు, ఇంకా బంగారం కావాలి. ఉన్న కారు సరిపోలేదు, మరో 2 కార్లు కావాలి. ఏంటండి ఈ కోరికలు? తృప్తి లేదు, భక్తులకు తృప్తి లేదు. దేవుడి దగ్గరకు వచ్చి ఇక ఏకదాటుగా అలా కోరికలు కోరడమే. నిజంగా పరిశుద్ధ గ్రంథం దగ్గరకు వస్తే పరిశుద్ధ గ్రంథం ఏమని తెలియజేస్తుంది? ప్రభువారు దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు ఎలా ప్రార్థించమని చెప్పారు? మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. ఈరోజు తిని తృప్తి పొందారా లేదా అది చూసుకోండి. రేపటి గురించి రేపటి దినం ఆలోచిస్తుందిలే. రేపటి గురించి ఇప్పుడే ఆలోచిస్తూ దిగాలు పడిపోకండి, చింతించకండి. మీ ఎత్తేమి మూరెడు పెరగదు. ప్రభువారు తెలియజేశారు ఆ మాటలు. తృప్తి కలిగిన జీవితంతో ఉన్న ప్రభువారు తెలియజేశారు ఆ మాటలు. ఇక్కడ సామెతల గ్రంథంలో రాయబడిన మాటలు చూడండి. నేను పేదవానిగా ఉండాలనుకోవటం లేదు, అలాగని ఐశ్వర్యవంతునిగాను ఉండాలనుకోవటం లేదు. తగినంత ఆహారము కలిగి నీ కొరకు జీవించాలనుకుంటున్నాను అని భక్తుడు అడుగుతున్నాడు. ఎందుకు నేను అలా కోరుకుంటున్నాను? పేదవాడనై ఆకలి కొన్నవాడనై ఉంటే ఆ ఆకలికి తట్టుకోలేక ఎక్కడైనా దొంగతనం చేసి నీ నామమును దూషిస్తానేమో, దేవుడు నాకు ఏమి ఇవ్వలేదని నీ నామమును దూషిస్తానేమో, నన్ను బట్టి నీ నామము దూషింపబడేటట్లుగా సమాజంలో నేను కనిపిస్తానేమో ఒక దొంగగా. కనుక తగినంత ఆహారము, ఏ రోజు ఆహారము ఆ రోజు తగినంత నాకు దయచేయి తండ్రి అని నేను దేవుణ్ణి అడుగుతున్నానని ఇక్కడ భక్తుడు తెలియజేస్తున్నాడు. అలాగని ఐశ్వర్యం వద్దా? విస్తారమైనటువంటి సంపద వద్దా? భేదవాడుగా అయితే ఉండకూడదు అనుకున్నాడు. మరి ఐశ్వర్యవంతుడిగా ఐశ్వర్యం కూడా నాకొద్దు. ఎందుకంటే ఎక్కువ విస్తారమైనటువంటి ఆస్తి నాకు ఉండడం వలన నేను మత్తుడనై దేవుడెవరు అని అడుగుతానేమో, దేవుడు లేడు అంటానేమో, యెహోవా ఎవడని ప్రశ్నిస్తానేమో. కనుక ఆ దౌర్భాగ్యం నాలో ఉండకూడదు. ఈ 2 పరిస్థితులు నాకు దూరంగా ఉంచు తండ్రి అని దేవుణ్ణి ఒక భక్తుడు కోరుకుంటున్నాడు. ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే తృప్తి కలిగిన జీవితానికి కావాల్సిందేంటి? తగినంత ఆహారం, తగినంత వస్త్రం, అన్నీ సమపాలలో తగినంత ఉంటే చాలు. ఈరోజు మనం బ్రతకటానికి కావలసినవి దేవుని వలన మనకు అనుగ్రహింపబడితే అదే శరీర సంబంధమైనటువంటి తృప్తికి కారణం. ఇక ఈ విషయాలపై అవగాహన ఎప్పుడు వస్తుంది? దేవుని జ్ఞానం తెలుసుకుంటే వస్తుంది, దేవుని మాటల అర్థమైతే వస్తుంది. దేవుని కొరకు బ్రతకడంలో ఆత్మ సంతృప్తి మనకు దొరుకుతుంది. దేవుని కొరకు బ్రతకడంలో ఆత్మ సంతృప్తి మనకు దొరుకుతుంది. ఆత్మ ఎప్పుడు సంతోషిస్తుంది? మనం ఎప్పుడు సంతోషించగలం? శరీరానికైతే కావలసినంత తగినంత ఆహారాన్ని మనం ఇస్తాం. శరీరపు కోరికలనైతే మనం ఈ భూమి మీద దేవుడిచ్చిన ప్రకృతిని బట్టి మనం తీర్చుకుంటున్నాం, శరీరాన్ని క్షేమంగా ఉంచుకుంటున్నాం. అయితే మరి ఆత్మకు కావలసిన అవసరత మనం తీరుస్తున్నామా? ఆత్మ ఏం కోరుకుంటుంది? ఆత్మ ఏం కోరుకుంటుంది? మనశ్శాంతి, భవిష్యత్తుకు రక్షణ, పరమ తండ్రి అయిన దేవుని దగ్గర కాసింత చోటు, దేవుని దగ్గర ఒక గొప్పదైనటువంటి స్థానం ఆత్మ కోరుకుంటుంది. ఎప్పుడైతే మీకు దేవుని మాటలు అర్థమవుతాయో అప్పుడు ఆత్మ ఏం కోరుకుంటుందో కూడా మీకు అర్థమవుతుంది.
ఎందుకంటే నేటి పరిస్థితులలో చాలామందికి ఆత్మ ఏం కోరుకుంటుందో కూడా తెలియదు. అసలు ఆత్మ ఉందన్న సంగతి చాలామందికి తెలియదు. ఇక ఆత్మకు కూడా కోరిక ఉంటుందని, ఆత్మను తృప్తిపరిస్తే తృప్తి కలిగిన జీవితాన్ని జీవించగలవనే విషయం ఎందరికి తెలుస్తుంది చెప్పండి? కనుక ప్రియులారా, ఆ అజ్ఞానపు పొరలన్నిటిని వీడి వాటన్నిటిని దాటుకుని వచ్చి ఆత్మను కూడా సంతృప్తి పరచగలిగిన జీవితం మీలో ఉంటే మీరు తృప్తి కలిగి జీవించడానికి అవకాశం ఉంటుంది. ఇదే ప్రభువైన యేసు మన జీవితాలలో మనకు నేర్పిస్తున్నటువంటి గొప్ప పాఠం. తగినంత మనం కలిగి ఉండి, తగినంత దేవుని యొద్ద నుండి పొంది, దేవుని చిత్తమును నెరవేర్చుచు మన జీవితకాలం అంతా కూడా తృప్తిగా ఉండటానికే దేవుడు మనలను ఈ భూమి మీదకి పంపించాడు. అంతే తప్ప అసంతృప్తిగా ఏదో ఒక వెలితితో జీవితకాలం అంతా కొట్టుమిట్టాడుతూ పోరాడుతూ మట్టిలో కలిసిపోవటానికి, అసంపూర్ణంగా దేవుని కార్యక్రమాలను విడిచిపెట్టి దేవునికి కాకుండా పోవటానికి మనం ఈ లోకంలోనికి రాలేదు. తృప్తి కలిగి జీవించడానికి వచ్చాం. గంజినీళ్ళు తాగినా కానీ తృప్తి కలిగి జీవించడానికే భూమి మీదకి వచ్చాం. ఆత్మ సంతృప్తి మీకు ఎప్పుడైతే ఉంటుందో, అంటే మీ యొక్క కోరికలకు మీరు కళ్ళెం వేయగలిగి సంతృప్తి కలిగినటువంటి జీవితాన్ని మీరు కోరుకుంటూ దేవుని వాక్యానుసారంగా మీరు బ్రతుకుతూ ఎప్పుడైతే దేవుని చిత్తమును నెరవేర్చే పనులలో మీరు ఉంటారో అప్పుడు మీరు తృప్తి కలిగినటువంటి జీవితంతో ఉంటారు. మీరు ఏవేవో తినేయక్కర్లేదు, వేటినో మీరు చూసేయనక్కర్లేదు, దేనినో మీరు సంపాదించుకోవాల్సిన అవసరతే లేదు. ఏమీ లేకపోయినా సరే కొందరు ఎంత తృప్తిగా ఉంటారో చూడండి. వారే దేవుని మాటలు తెలుసుకున్నవారు, దేవుని కొరకు బ్రతుకుచున్నవారు, దేవుని చిత్తాన్ని నెరవేర్చుచున్నవారు. ప్రియులారా, మా జీవితాలలో ఇప్పటి వరకు తృప్తి అనే పదానికి మాకు అర్థమే తెలియదండి అంటారా? ఇదిగో ఈ పాఠము ద్వారా దేవుని మాటలను బట్టి మిమ్మల్ని అందరినీ తృప్తి కలిగిన జీవితంలోనికి దేవుడు ఆహ్వానిస్తున్నాడు. మీరు సుముఖత చూపిస్తే, నిజంగా నాకు తృప్తి కలిగిన జీవితం కావాలి అని దేవుడిని అడిగితే, మీరు ప్రార్థిస్తే తప్పకుండా ఆ జీవితంలోనికి మిమ్మల్ని దేవుడు ప్రవేశపెడతాడు. అలా ప్రవేశపెట్టాలంటే దేవుని దగ్గర మీరు ఆయన మాటలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. క్రీస్తు యేసు ప్రభువును ఒక మార్గదర్శిగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆయన అడుగుజాడలలో నడుచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆయనను ధరించుకుని జీవించడానికి ప్రయత్నం చేయండి. ఈ లోకంలో ఏది లేకపోయినా సరే మీరు తృప్తి కలిగే ఉంటారు. తృప్తి కలిగే ఉంటారు. ఈరోజు ఎందరో ఉన్నారు, ఎన్నెన్నో కలిగి ఉన్నారు, వేటినో వారు పొంది ఉన్నారు, కానీ వారికి తృప్తులు లేవు. తృప్తి లేదండి. ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో, ఫలానా వ్యక్తి చాలా తృప్తి కలిగి జీవిస్తున్నాడు, నేనే ఇలా జీవిస్తున్నానని. ఫలానా వ్యక్తి ఎంతో సంతృప్తితో జీవిస్తున్నాడు, నేనే ఇలా ప్రతిరోజు కటిక చీకటిలో పేదవాడుగా బ్రతుకుతున్నానని మీరు అనుకుంటున్నారేమో. లేదు. ఎవరో తృప్తితో జీవిస్తున్నారని మీరు అపోహపడకండి. అందరూ అసంతృప్తితోనే జీవిస్తున్నారు, అందరూ వెలితితోనే జీవిస్తున్నారు. వారందరి విషయం పక్కన పెట్టండి. మీకు తృప్తి కావాలి, మీరు మీ జీవితంలో సంతృప్తిగా జీవించాలి. అయితే దేవుని వాక్యపు వెలుగులోనికి రండి, క్రీస్తు ప్రభువును ధరించుకోండి. ఆయన మీకు తృప్తి కలిగిన జీవితాన్ని ఇస్తాడు. ఈ తృప్తి లేక ఈరోజు గొప్ప వారుగా పిలువబడుతున్న వారు సైతం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆత్మహత్యలు. వారికి ఏం తక్కువని అంటే, వారి బ్యాంక్ ఖాతాలో కోట్లాది రూపాయలు ఉంటాయి, వారికి ఎంతో నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది, వారికి ఎంతో అధికారం ఉంటుంది. అయినా ఏం వెలితి, అయినా వారికి ఏం తక్కువ? అవును, తృప్తి లేదు, దేవుని వాక్యం లేదు, దేవుని వాక్యపు వెలుగు లేదు, ప్రభువైన యేసులో ఉన్నటువంటి ఆ యొక్క ఉన్నతమైనటువంటి జీవితం లేదు. కనుక వారంతా కూడా మోసపోతున్నారు, వారిని వారే పొడుచుకుంటున్నారు. మీరు అట్టివారుగా ఉండకుండా తృప్తి కలిగిన వారుగా ఉండాలి. ఇక యేసుక్రీస్తు ప్రభువును మనం వెంబడించడానికి నిర్ణయించుకున్నప్పుడు ఆయన ఎలాంటి వారో తెలుసా? హెబ్రీయులకు పౌలు గారు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో ఆయనను గూర్చి చక్కని మాటలు పొందుపరచబడ్డాయి. ప్రభువును మనం పోలి నడుచుకున్నప్పుడు మనం మన జీవితంలో తృప్తిని తెలుసుకుంటాం, మన జీవిత సార్థకతను మనం కలిగి జీవిస్తాం. ఎందుకంటే హెబ్రీయులకు పౌలు గారు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం చూడండి. హెబ్రీయులకు పౌలు గారు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును
పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు లేక తగినవాడు. ప్రభువును వెంబడిస్తే మనము తృప్తి కలిగి జీవించవచ్చు. ప్రభువును వెంబడిస్తే మన జీవిత పరమార్థం మనకు తెలుస్తుంది. ప్రభువును వెంబడిస్తే నిజమైన సంతోషంలోనికి మనం అడుగు పెడతాం. ఎందుకంటే పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చుగా ఆయన హెచ్చింపబడ్డాడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు, తగినవాడు అని వ్రాయబడింది. చూడండి, ఆ మాటలు మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే మనకు సరిపోయినవాడు మనకు కావాలి. ఈ భూమి మీద ఇవేవి కూడా మనకు సరిపోయినవి కావు, మనకు తగినవి కావు. బంగారం, ఆస్తి, భూములు, పొలాలు ఇవన్నీ కూడా మనకు సరిపోయినవి కావు. అంటే భూ సంబంధమైనటువంటి ఈ జీవితంలో తృప్తి కలిగి మనం జీవించడానికి ఇవన్నీ కూడా మనకు అక్కరకు రావు. ఒకరోజు, 2 రోజులు, కొంతకాలం మీరు సంతోషంగా ఉండవచ్చు. ఆ తర్వాత తృప్తి లేదు అని చెబుతారు. వెలితి కలిగిన జీవితం అని చెబుతారు. ప్రభు అయిన యేసులో ఉన్నటువంటి నిత్య జీవపు ఆ పరమార్థాన్ని మీరు గ్రహించగలిగితే మీ ఆత్మకు మీరు సంతృప్తినివ్వగలుగుతారు. ఆత్మజ్ఞానం తెలిసిన వారై అసలు నా బ్రతుకెందుకు, నేను ఎందుకు వచ్చాను లోకంలోనికి, దేవుడు నన్ను ఎందుకు పంపించాడు ఈ లోకంలోనికి, నా చుట్టూ ఉన్నటువంటి నా సహోదరులందరినీ అగ్నిలో నుండి రక్షించే కార్యక్రమాలలో నేను ఎందుకు ఉండాలి, నా బ్రతుకు పరమార్థాన్ని నెరవేర్చుకోవాలనేటువంటి విషయం మీకు అర్థమైనప్పుడు మీ ఆత్మ సంతృప్తిగా ఉంటుంది. ఆత్మ ఎప్పుడైతే సంతృప్తిగా ఉంటుందో ఇక తృప్తి కలిగిన జీవితమే. శరీరానికి ఇక ఏ లోటున్నా సరే అది పెద్దగా అక్కరకు రాదు. శరీరానికి ఏ లోటున్నా సరే శరీరం సరిపెట్టుకుంటుంది. ఆత్మ సంతృప్తిగా ఉన్నప్పుడు, ఆత్మ వెలితిగా ఉన్నప్పుడు శరీరానికి ఏ లోటున్నా సరే శరీరం మీదే మన దృష్టి ఉంచినప్పుడు ప్రతిదీ కూడా వెలితిగానే కనిపిస్తుంది. కనుక ప్రియులైన నా సహోదరి సహోదరులారా, మనకు సరిపోయినవాడు, మనకు తగినవాడునైనా ఈ పవిత్రుడను, పరిశుద్ధుడను, నిర్దోషిని మనం వెంబడించాలి. ఆ ప్రధాన యాజకుడిని మనం వెంబడించాలి. అప్పుడు మనకు నిత్య జీవార్థమైనటువంటి రక్షణ అనుగ్రహింపబడుతుంది. దేవుని మాటలలోనే ఈ సత్యం దాగి ఉంది. కనుక ఎందరైతే ఈ మాటలలో ఉన్నటువంటి సారాంశాన్ని గ్రహించి వారి బ్రతుకులను దేవుని మాటలకు అంకితం చేసుకుంటారో వారు తృప్తి కలిగి జీవించడానికి 100కి 100 పాళ్ళు అవకాశం ఉంది. మంచి నిర్ణయం తీసుకుంటారని మిమ్మల్ని అందరినీ ప్రభు ప్రేమను బట్టి కోరుకుంటూ దేవుని మాటలను ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును మహాఘనుడునైన మా పరలోకపు తండ్రి, మానవ జీవితాలు అసంతృప్తిగా ముగిసిపోతున్నాయి. నాయన, మీరు అనుగ్రహించిన దివ్య జ్ఞాన గ్రంథములోని మాటలు మనుషులకు అందక నేటికి నిద్రావస్థలో మనుషులు జోగిపోతూ పాతాళమునకు జారిపోతున్నారు. నాయన, అటువంటి పరిస్థితులలో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని తృప్తి కలిగిన జీవితం ఎలా జీవించాలో ప్రభువైన యేసు ద్వారా ఒక ఉదాహరణ తండ్రి భూమి మీద మాకు మీరు చూపిస్తూ, ఆయనను వెంబడించినప్పుడు, రక్షణలో మేము నడిచినప్పుడు మీ యొద్దకు చేరుకోగలమనేటువంటి సత్యాన్ని మాకు వెల్లడి చేసి, శరీరపు కోరికలు, శరీరపు అవసరతలు తీర్చటం మాత్రమే కాక ఆత్మ సంబంధమైనటువంటి అవసరత తీర్చుకున్నప్పుడు, ఆత్మ సంబంధమైనటువంటి తృప్తి కలిగిన జీవితంలోనికి మేము వెళ్ళినప్పుడు నాయన నిజమైనటువంటి తృప్తి మాకు అర్థమవుతుందని మీరు మీ మాటల ద్వారా మీ జ్ఞానమును మాకు అనుగ్రహించినందుకు మీ కృతజ్ఞతలు తండ్రి. నాయన, కేవలము వినటం మాత్రమే కాకుండా మీ వాక్కుల ప్రకారం ప్రవర్తించే భాగ్యం మా జీవితాలలో మీరు మాకు దయచేయమని, అటు నిర్ణయాలు మేము తీసుకొనగలుగుటకు సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థనా విన్నపములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలంతో నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన
ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.